యాంజియోగ్రామ్ అనేది మనకి హార్ట్‌లో బ్లాకేజెస్ ఎంతవరకు ఉన్నాయి అని తెలుసుకునే ఒక పరీక్ష లాంటిది. మనకి అది హార్ట్ బ్లాకేజెస్ పర్సెంటేజ్ తెలుస్తది. మనకి ఎవ్రీ హార్ట్ అటాక్ పేషెంట్ హాస్ టు గో ఫర్ ఎన్ యాంజియోగ్రామ్. మనకి ఎంతవరకు బ్లాకేజెస్ ఉన్నాయి, దాని ట్రీట్మెంట్ ఎట్లా ఉంటది, మనకి స్టెంట్ వెళ్ళాల్తదా, మెడికల్ మేనేజ్మెంట్ ఉంటదా, లేదు బైపాస్‌కి వెళ్తదా అని తెలుసుకునే ఒక పరీక్ష లాంటిది. మనకి ఇది 2 రకాలుగా మన చేతి నుండి గానీ, కాలు నుండి గానీ చేయాల్సి ఉంటది. మనకి ఇట్ ఈస్ ఎ సింపుల్ ప్రొసీజర్. ఇట్ టేక్స్ అరౌండ్ 5-10 మినిట్స్. మనకి దాంట్లో ఎవరెవరికి యాంజియోగ్రామ్ కావాల్సి ఉంటది అంటే ఫస్ట్ ఎవ్రీ హార్ట్ అటాక్ పేషెంట్‌కి మనకు యాంజియోగ్రామ్ కావాల్సి ఉంటది. లేదు రెండో కేటగిరీ ఎట్లా ఉంటది అనంటే మనకి అంటే ఏ పేషెంట్ ఈజ్ హ్యావింగ్ ఏ చెస్ట్ పెయిన్, నడుస్తున్నప్పుడు నొప్పి వస్తుంది, లేదు కూర్చుంటే తగ్గిపోతుంది. ఇట్లాంటిది ఎఫెక్ట్ యాంజైనా అంటాము. ఎక్సర్షనల్ యాంజైనా, లేదు యాంజైనా ఈక్విలెంట్స్ అంటాము. అంటే నడుస్తుంటే ఆయాసం రావటం కానీ, నడుస్తుంటే కళ్ళు తిరగడం కానీ, నడుస్తుంటే గుండె దడ రావటం, ఇలాంటి పేషెంట్స్కి మనము కూడా యాంజియోగ్రామ్ చేయాల్సి ఉంటుంది మన హార్ట్ బ్లాకేజెస్ ఎంత ఉన్నాయని తెలుసుకోవడానికి. లేదు థర్డ్ కేటగిరీ ఆఫ్ ద పేషెంట్స్ ఏంటంటే వాల్వ్ మార్పిడి కంటే ముందు మనకి ఏమైనా హార్ట్ బ్లాకేజెస్ ఉన్నాయా, ఎస్పెషలీ ఆఫ్టర్ 40-45 ఇయర్స్ ఆఫ్ పేషెంట్స్. అట్లాంటి వాళ్ళకి మనము అసోసియేటెడ్ బైపాస్ కూడా వెళ్ళటానికి అవసరం పడుతుందా లేదా అని తెలియటానికి మనము యాంజియోగ్రామ్ అనేది అవసరం.